శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం అజ్జబాబు గారు. సార్ ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో మధుబాల గారి గురించి మాట్లాడుకున్నాం. ఎవరు? రోజాల మధుబాల అండి? ఆవిడ కాదండి, ఓల్డ్ యాక్ట్రెస్ మధుబాల గారు ఉన్నారు. మొఘల్ యాజం. కరెక్ట్ కరెక్ట్. ఆవిడ గురించి ప్యార్ కియా తో డర్నా క్యా జబ్ ప్యార్ కియా తో డర్నా క్యా, అది ఏమండి. పృథ్వీరాజ్ కపూర్ గారి ముందు నాట్యం చేసి దీనికోసం, సలీం కోసం, అలాగా. బెస్ట్ ఫిల్మ్ కదండి. బెస్ట్ ఫిల్మ్. ఆమె చేసిన చాలా సినిమాలు ఉన్నాయి. దాదాపు 70 సినిమాలు చేశారు ఆవిడ. కానీ ఒకటి చెప్పాలి, మనం ఒక ఉపోద్ఘాతం కూడా చెప్పుకోవాలి. మనం ఎంతో మంది తారల శిథిలి జీవితాల గురించి మాట్లాడుకున్నాం. తారాస్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు, ఎవరెవరి వల్ల కానివ్వండి, కుటుంబంలోంచి కానివ్వండి, బయట వాళ్ళ వల్ల కానీ బాధపడుకున్నాం. అలాగే ఈ తారలు ఎలా అయ్యారంటే, వీళ్ళు భూమి స్థాయిని తారాజువులో ఎక్కడి నుంచి వేస్తామో ఎక్కడి నుంచి వేస్తాం, పైకి వెళ్తారు ఏమండి. అలాగే ఈ తారలు కూడా ముందు మామూలు స్థాయి నుంచి వచ్చి కష్టపడి కృషితోటి తర్వాత కొంచెం అదృష్టం తోడైతే వాళ్ళు ఆకాశంలో స్థాయికి వెళ్ళిపోతారు. వాళ్ళు అదృష్టం తోడైతే తారాస్థాయికి వెళ్తారు. తారాస్థాయికి అనేది కరెక్ట్ వర్డ్. మన తారామణులందరూ అంతే. కానీ ఈ తారామణి డిఫరెంట్. ముందు ఆవిడ దీని గురించి చెప్పి తర్వాత వివరాల్లోకి వెళ్దాం. ఈ తారకి ఏంటంటే అదృష్టం దురదృష్టం రెండు పక్క పక్కనే వచ్చాయి. పుట్టినప్పుడే దురదృష్టంతో పుట్టింది. తర్వాత అదృష్టం కూడా నేనెందుకు పక్కన ఉండపోవాలని చెప్పేసి ఆవిడ కవల పిల్లలుగా పుట్టింది అదృష్టం. సో రెండు కలిసి పెరిగాయి. కారణం ఏంటంటే దానికి అందరూ ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి ఇలా చెప్తున్నారు కదా మీరు కూడా. అవును ఏమండి, చెప్తాను. ఈవిడ ముంతాజ్ జహాజ్ బేగం దహెల్వి ఒరిజినల్ పేరు. ఒరిజినల్ పేరు. సినిమా కోసం ఆవిడ పేరు మార్చుకున్నారు. మీనా కుమార్ కూడా ముస్లిమే, ఆవిడ కూడా మార్చుకుంది. అంటే చెప్పుకోవాలి మనం. ఏమండి, మార్చుకోని అన్నది అది కరెక్ట్ గా బాగా గుర్తు చేశారు. మనం మాట్లాడుకుంది ఏమండి. ఈవిడ అసలు నవ్వితే మల్లెపువ్వే ఏమండి, మాట్లాడితే తేనె చుక్కే, మధుశీలి, అంతటి మధుబాల ఏమండి. అంతటి చక్కటి క్యారెక్టర్ ఉన్న మనిషి, సాఫ్ట్ మంచి మనిషి. తల్లిదండ్రులు ఎవరంటే అతావుల్లా ఖాన్, ఆయేషా బేగం. వీళ్ళకి 11 మంది పిల్లలు. అంటే ముస్లిమ్స్కి రిస్ట్రిక్షన్ లేదుగా, భార్యలకి రిస్ట్రిక్షన్ లేదు, 3 పెళ్లి చేసుకోవచ్చు. పిల్లలకి మన తెలుగు వాళ్ళలోనే అంత ఆ కాలంలో లేదు పిల్లలకి రిస్ట్రిక్షన్. 11 మంది పిల్లల్లో 4 పోయారు, 7 మిగిలారు. ఆ 7లో 5వ వారు ఈ అమ్మాయి ముంతాజ్ బేగం ఏమండి. తండ్రి టుబాకో కంపెనీలో పనిచేసేవాడు, ఒక టుబాకో కంపెనీలో. తండ్రి క్యారెక్టర్ ఏంటంటే మధుబాలకు వ్యతిరేకం. ఈయన క్యారెక్టర్ ఏంటంటే కొంచెం తొందరపాటుతనం ఎక్కువ, దురుసుతనం ఎక్కువ, మూర్ఖత్వం ఎక్కువ, ఎవరిని లెక్క చేసేవాడుగా, తన మాట వినాలనే మనస్తత్వం ఎక్కువ. ఎదటి వాళ్ళు ఎవరైనా సరే తను ఏమనుకుంటాడో అది అనేసి బయటకు వచ్చేస్తాడు. అలాగే ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు. ఆ కంపెనీలో ఉద్యోగం తీసేశారు. తీసేసేటప్పుడు పిల్లలు, ఓ పక్కన పిల్లలు, ఆవిడేమో హౌస్ వైఫ్. ఇప్పుడు ఈవిడికి అవకాశం వచ్చింది, చిన్నపిల్లల అవకాశం వచ్చింది మధుబాలకి. ముంతాజ్ జహాజ్ బేగం దహెల్వికి బాలనటికి అవకాశం వచ్చింది. మధుబాలే అందం ఏమండి, బాలనటికి అవకాశం వచ్చింది. అప్పటి నుంచి కుటుంబ పోషణ కోసం, ఇప్పుడు జరుగుబాటు కోసం, బ్రతుకు తెరువు కోసం ఈవిడిని బాలనటిగా పంపించారు అక్కడ. 8వ ఏట నుంచి 5వ ఏట వరకు 5 ఏళ్ల పాటు, అంటే 13-14 సంవత్సరాల వరకు బాలనటిగా దాదాపుగా 5 ఏళ్ళు నటిగా నటించి కుటుంబాన్ని పోషించింది ఈవిడ. ఈవిడ ఆధారం అయిపోయింది. ఆ తర్వాత ఇక తండ్రి రిలాక్స్ అయిపోయాడు, ఇక ఉద్యోగం లేదు, పాడు లేదు, ఎవడో ఇవ్వనన్నారు. అది ఎంత ప్రయత్నించా ఇతని క్యారెక్టర్ తెలిసిన వాళ్ళు కాబట్టి ఇవ్వనన్నారు. తర్వాత ఈవిడికి తండ్రే అడ్డుగోడ అయ్యాడు ప్రతి సినిమాకి. కొన్ని సినిమాలు రెమ్యునరేషన్ ఎక్కువ అడిగేసి, మనం సుజాత గారు దాంట్లో చెప్పుకున్నాం, కొన్ని రెమ్యునరేషన్ ఎక్కువ అడిగేసి ఆశతోటి సినిమాలు పోగొట్టేసేవాడు. ఆ తర్వాత కేదార్ శర్మ అనే గొప్ప దర్శకుడు ఉన్నాడు,
ఆయన రాజ్ కపూర్ తోటి నీల్ కమల్ అనే సినిమా తీస్తున్నాడు 1947లో. ఈవిడికి 14 ఏళ్ళు ఎంతో వచ్చింది అప్పుడు. బాగా ఒక హీరోయిన్కి తగిన లక్షణాలతో వచ్చింది. రాజ్ కపూర్ పక్కన ఈవిడ్ని వేసి నీల్ కమల్ అనే సినిమా తీశాడు. నీల్ కమల్ అనే సినిమా తీసిన తర్వాత కమల్ ఆమ్రోహి అని పాకీజా సినిమా తీశారు, మీనా కుమార్ భర్త. ఆయన మహల్ సినిమా తీస్తే మధుబాలని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. గొప్ప సినిమాలు చూడండి, ఇవన్నీ కూడా గొప్ప సినిమాలే. ఏమండి, ఆ తర్వాత తరానా అనే సినిమాలో దిలీప్ కుమార్తో యాక్ట్ చేయాల్సి వచ్చింది. తరానా, దిలీప్ కుమార్ హీరో. దిలీప్ కుమార్తో హీరో అయితే వీళ్ళని ఒక రాజస్థాన్ ఎక్కడికో అవుట్డోర్ తీసుకెళ్లారండి వీళ్ళని. తండ్రి ఫాలో అవటం మొదలుపెట్టాడు. ఇక మామూలుగా అతనికి ఏం మాట్లాడో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజస్థాన్లో ఎక్కడో కొంత ఎండ బాగా వచ్చేసింది అవుట్డోర్లో. అప్పుడు బిఆర్ చోప్రా ఎవరో పెద్ద గొప్ప డైరెక్టరు, దిలీప్ కుమార్ హీరో. ఏం చేశాడంటే వెళ్ళి, ఏమంటే ఈ వాతావరణం నాకు నచ్చలేదు, ఎండ మా అమ్మాయి చేయదు, లొకేషన్ మార్చేయండి అన్నాడు. ఎవరో డైరెక్టర్ బిఆర్ చోప్రా, దిలీప్ కుమార్ హీరో. తను డిసైడ్ చేస్తున్నాడు లొకేషన్ అని. తన కథకు తగినట్టు లొకేషన్ డిసైడ్ చేసేది ఎవరో డైరెక్టర్ కదా, నిర్మాత దర్శకుడు. పొగా కంపెనీ అనుకున్నాడేమో. వెళ్ళగానే అది కుదరదు, నేను మార్చడం ఏంటి అసలు, వాట్ యు మీన్, కథ నాది, నేను తీసే నిర్మాత, నేను కథ ప్రకారం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ ఇది, నువ్వు మార్చడం ఏంట, అయితే మా అమ్మాయి చేయదు అని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోయాడు అమ్మాయి కూతుర్ని. ఇప్పుడు ఈ అమ్మాయికి తండ్రి వల్ల ఇబ్బందులు వస్తాయని చూసారు, అందులో ఇది ఒకటి. ఇంటి దగ్గర మాట్లాడడం వేరు, కొన్ని సినిమాలు పోయినాయి. ఏమండి, అదే కాకుండా ఇలాగ న్యూసెన్స్ చేస్తూ ఉండేవాడు. అక్కడ దిలీప్ కుమార్ అంటే ఒక ఇది ఉంది ఈవిడికి, సాఫ్ట్ కార్నర్. అప్పుడు దిలీప్ కుమార్ని ఏమైందంటే, అప్పుడు ఏం చేశాడంటే బిఆర్ చోప్రా వీళ్ళు తీసుకెళ్ళిపోయినందుకు ఆవిడ మీద కేసు వేసాడు. వాళ్ళ మీద ఇలాగా అగ్రిమెంట్ ప్రకారం మన సినిమా నుంచి ఆఫ్లో వెళ్ళిపోయారు వాళ్ళు, నాకు ఇంత నష్టం కలిగింది, అంచేత నాకు ఇది చేయాలి, న్యాయం చేయాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళాడు ఆయన. కోర్టుకు వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే, ఈ దిలీప్ కుమార్ని అడిగింది, నాకు కొంచెం సపోర్ట్ చేయండి, మరి కోర్టులో ఇబ్బంది వస్తుంది కదా మా నాన్నకాళ్ళకి అని కొంచెం రిక్వెస్ట్ చేసింది దిలీప్ కుమార్. దిలీప్ కుమార్ మాత్రం వీళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. ప్రొడ్యూసర్ ఇస్ కరెక్ట్, ప్రొడ్యూసర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాడు, అతనే దురుస్థానంగా మాట్లాడి వెళ్ళిపోయాడని చెప్పాడు. ఆ కేసు గెలిచాడు. ఆ తర్వాత ఫినిష్ చేయాల్సి వచ్చింది, అది వేరే విషయం. ఏమండి, ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నాడు. ఆ తర్వాత దిలీప్ కుమార్కి ఈ మొఘల్ ఆజంలో బాగా మొఘల్ ఆజం చేసిన తర్వాత మొఘల్ ఆజంతో వీళ్ళిద్దరికీ కొంచెం ఇన్ఫాక్షన్, బాగా ఎఫెక్షన్ ఏర్పడింది ఒకరి పట్ల ఒకరికి. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకున్న తర్వాత ఇప్పుడు ఇదొకటి ఇచ్చిలాగా తండ్రి ఏమన్నాడంటే, అతన్ని ఎలా పెళ్లి చేసుకుంటావు అసలు, నేను ఒప్పుకొని. అతను కూడా ముస్లిం, యూసఫ్ ఖాన్ ఆయన పేరు. కులాల రీత్యా ఏమి లేదు, ముస్లిమే ఆయన కూడా, యూసఫ్ ఖాన్. కాకపోతే పేరు అలా పెట్టుకున్నా, పేరు దిలీప్ కుమార్ పెట్టుకున్నాడు, ఈ అమ్మాయి పెట్టుకున్నట్టే. అదేలే, ఏమండి, అలాగా అయినప్పుడు వీళ్ళిద్దరి మధ్య లవ్ జరిగింది. ఈయన అనుకున్నాడు, ఎవరు మన దిలీప్ కుమార్ కూడా పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. మధుబాల అంటే ఎవరు ఇష్టపడరు, అసలు నవ్వితే నవరత్నాలు రాలిపోతాయి అన్నట్టుగా ఉంటుంది మధుబాల, చూస్తే అంత అందంగా ఉంటుంది. సరే, పుట్టినప్పుడు నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. నేను దురదృష్టం అదృష్టం గురించి చెప్తానన్నాను కదా. నేను దురదృష్టం ఏంటంటే, పుట్టినప్పుడు ఆవిడ నీలం రంగులో పుట్టింది. ఆక్సిజన్ అందట్లా ఆ పాపకి. ఆక్సిజన్ లేక, హార్ట్కి ఆక్సిజన్ అందక ఆ నీలం రంగులో వస్తే దాన్ని డాక్టర్స్ ఏదో కరెక్ట్ చేసి పంపించారు. కానీ అది ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పి కూడా డాక్టర్స్ చెప్పారు. అదే దురదృష్టం. అదృష్టం ఏంటంటే ఇవి తారవటం బాలనటి నుంచి. నేను అందుకే అది క్లారిటీ ఇవ్వాలి మీకు. అదృష్టం దురదృష్టం ఏంటని కవల్లాగా వచ్చారేంటంటే, దురదృష్టమే ఒక పక్కన ఒంట్లో ఈవిడకి ఇది అయిపోయింది, హార్ట్. ఏమండి, ఆ తర్వాత డిసైడ్ అయిందో తెలిసిందంటే హార్ట్లో హోల్ ఉందట. ఆ హోల్ తోటే చేసింది ఈవిడ సినిమాలని. మీరు చూడండి, చిన్నప్పటి నుంచి ఆ బ్లూ కలర్ రావటం, ఎందుకంటే హార్ట్లో ఏదో ఆక్సిజన్ అందక ఆ హోల్ బట్టి ఆక్సిజన్ అసలు సప్లై కావట్లే. ఎంత దురదృష్టం చూడండి.
పైగా పీరియడ్ కూడా తక్కువే బ్రతికిన కాలం కూడా. బ్రతికిన కాలం అంటే దీనివల్లే. అదే ఏమండి ఇక విపరీతంగా ప్రేమించేసింది దిలీప్ కుమార్ని. దిలీప్ కుమార్ లేకపోతే చచ్చిపోతానంతగా చేసింది. ఇది ఇంట్లో చెప్తే దిలీప్ కుమార్ చేస్తుందంటే వాడితో పెళ్లి చేసేదంటే నాకు వ్యతిరేకంగా చేశాడని తండ్రి మామూలే కదా, కుదరదు ఒకడు వీల్లేదన్నాడు. ఇది వెళ్ళి దిలీప్ కుమార్ దగ్గర చెప్పింది ఈవిడ. మరి ఏం చేద్దాం అంటే, ఒక పని చేయి, నేను పెళ్లి చేసుకుంటాను, నేను రెడీ, ప్రస్తుతం రెడీ, కానీ నీ తండ్రి ఒక రౌడీ, వాడిని వదిలేసి వచ్చేసాయన్నాడు. ఒక రౌడీ అసలు సెన్స్లెస్ ఫెలో, అతనికి అసలు మేనర్స్ లేవు, అంచేత నీ తండ్రిని వదిలేసి వస్తే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. కానీ ఆడాడ సంగతి చెప్పింది, సెంటిమెంట్ తెలుసు కదా. ఒక పక్కనేమో ఈవిడ మీద ఆధారం ఫ్యామిలీ కుటుంబం, ఒక పక్కన తల్లి చెల్లెళ్ళు, ఇంతమందిని పోషణ కర్త ఈవిడే. వీళ్ళందరినీ వదిలేసి వచ్చేస్తే రేపు దిలీప్ కుమార్ అడ్డు పెడితే నువ్వు అటు వెళ్ళటానికి వీలేదు, అదే తను సంపాదించిన డబ్బులు అటు వెళ్ళటానికి వీలేదు, పంపించడానికి వీలేదు అన్నారనుకో, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వీధిని పడిపోతారు. ఇలా ఆలోచించింది. నేను రాలేనంది. రాలేనైతే నువ్వు ఇంపాసిబుల్ నేను పెళ్లి చేసుకోవటం నిన్ను, అసలు అలాంటి వాడి ఇదితోటి నేను ఎలా రిలేషన్ పెట్టుకోలేను అని దిలీప్ కుమారు కరెక్ట్గా చెప్పాడు. ఆయన ఇంకేదంటే ఆయన తెలుసు కాబట్టి. తర్వాత అక్కడి నుంచి పగ పెంచుకున్నాడు ఇతను ఆ కోర్టు కేసు నుంచి. ఆ తర్వాత ఇలాగ బతిమాలి అప్సెట్ అయింది ఈవిడ. అప్సెట్ అయితే ఒక పక్కన అనారోగ్యం, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండింది. కొంతకాలం అయిన తర్వాత దిలీప్ కుమార్ ఒక ఉండలేక సైరాబాన్ పెళ్లి చేసేసుకున్నాడు. ఆయనకి దిలీప్ కుమార్కి ఏంటంటే పిల్లలంటే ఇష్టం, పిల్లలు కావాలని ఇష్టం. మధుబాలని అది కూడా బ్లేమ్ చేశాడు ఆయన. ఇప్పుడు నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పారు కదా, ఆ తర్వాత చెప్పారులేండి. పిల్లలు పుట్టే అవకాశం తక్కువ, ఎందుకంటే ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పేసి చెప్పారు. కానీ దిలీప్ కుమార్కి పిల్లలు కావాలని బాగా ఇష్టం. కానీ మధుబాలని అంత హర్ట్ చేయకుండా ఉండాల్సిందే అనిపించింది అందరికీ. ఇంచేత దిలీప్ కుమార్ లాంటి వాడు ఏదో బ్లేమ్ చేసి పిల్లలు పుట్టరని చెప్పేసి ప్రేమించిన అమ్మాయిని కాదనుకోవటం అనేది ఇష్టపడి ప్రేమించి చాలా ఇదిగా అయితే మొఘలై ఆజంలో ఎంత ప్రేమో, ఆ ప్రేమ కథ ఎంత ఇదో అలాంటి ప్రేమ కథ వీళ్ళిద్దరిది రియల్ లైఫ్లో. అంచేత అలాగా చేసినప్పుడు కాదనుకుని అటు వెళ్ళిపోయాడు ఆయన దిలీప్ కుమార్. ఆయన విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ దిలీప్ కుమార్ కాదన్నాడు కదా, అప్పుడు ఇక బాధ. అంతకుముందు ఏం చేసిందంటే ఈవిడ దిలీప్ కుమార్ కంటే ముందు ప్రేమ్నాథ్ని ఒక ప్రేమించింది ఒకసారి. ప్రేమ్నాథ్ వదిలేశాడు మళ్ళీ ఈవిడ ఫస్ట్లో. దాని తర్వాత దిలీప్ కుమార్. ఫస్ట్ ప్రేమ్నాథ్ ఎందుకో వదులుకుని వేరే వాళ్ళని పెళ్లి చేసేసుకున్నాడు. అంటే వీళ్ళేమో సిన్సియర్గా ప్రేమిస్తారు సార్. మగాడికేమో 10 మందిలో ఒకటిలాగా ఉంటుంది, వీళ్ళేమో వాళ్లే జీవితం అనుకుంటారు వీళ్ళు. తర్వాత రేపు అతను వేరే పెళ్లి చేసుకున్నాడు అడగటానికి లేదు, రైట్స్ లేవు కదా, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడగటానికి వీలేదు, అది నా ఇష్టం అంటాడు. అలాగే ప్రేమనాథ్ విషయంలో జరిగింది. ఆ తర్వాత దిలీప్ కుమార్ విషయంలో జరిగింది. దిలీప్ కుమార్ మధుబాలను వదిలేసినందుకు శాపంగా ఏం జరిగిందో తెలుసండి. ఆయనకి ఎవరైతే ఇష్టం అన్నారో, పిల్లలు ఇష్టం అన్నారో, సైరాబానికి కూడా పిల్లలు కలగల. వాళ్ళ జీవితంలో నిస్సంతువుగా అతను మరణించాడు పిల్లలు తోడకుండా. ఒక్క పిల్ల అసలు కన్సీవే కాల. అంటే భగవంతుడి దీని గురించి చెప్తూ నేను చెప్తున్నాను అనమాట. ఇది అంచేతే పిల్లలు లేరని నువ్వు కామెంట్ చేసి ఆవిడని వదులుకున్నావు. ఇప్పుడు ఏమైంది ఈవిడ సైరాబానికి పిల్లలు లేరే, నీకు వారసత్వం లేకుండా పోయింది దిలీప్ కుమార్కి. ఏమండి దిలీప్ కుమార్ అనే వంశానికి వారసత్వం లేదు, ఇప్పుడు అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఈవిడ ఏం చేసిందంటే ఇక ఈ తండ్రి బాధలు ఇవన్నీ మామూలే కండిషన్స్. ఎక్కడికి వెళ్ళినా ఈ సినిమాలు చేస్తూ ఉండగా ఇక ఈ పెళ్లి కూడా చట్టానికి కారణం ఈ తండ్రే. చెప్పాను కదా మీకు, ఆడితో ఇదేంటి నన్ను వచ్చి బతిమాలతో నేను చూసుకుంటాను రమ్మని అన్నాడు. అతను ఎందుకు వస్తాడు, ఆయన ఎందుకు వస్తాడు? అలాగే నీ తండ్రిని వదిలేసి ఇచ్చామన్నాడు ఈయన. ఇది వాళ్ళందరూ మధ్య జరిగింది. ఆ తర్వాత ఈవిడికి ఏమైందంటే కిషోర్ కుమార్తో కనెక్ట్ అయింది. కిషోర్ కుమార్ ఇష్టపడ్డాడు. అప్పటికి ఆల్రెడీ అతనికి
2-3 పెళ్ళిళ్ళు అయిపోయింది. 3 ఆ, ఇది 4వ పెళ్లి. ఓకే. ఏమండి మళ్ళీ ఇక్కడ తప్ప ఇది 3వ పెళ్లి అనుకుంటా మధుబాలని. నంబరు అటు ఇటు అయినా కూడా ఓకే 4 భార్యలు అతను కిషోర్ కుమార్. ఓకే ఓకే. ఏమండి బాగా ఇతను కూడా మధుబాలను ఇష్టపడ్డాడు. అంటే దాదాపుగా బాలీవుడ్ హీరోలు అందరూ కూడా సైలెంట్గా మధుబాలను ఇష్టపడ్డారండి. ఇష్టపడ్డ వాళ్ళు మధుబాలని ఇష్టపడని వాళ్ళు ఎవరు లేరు. అంటే మానసికంగా అయినా తమకి వస్తుందో లేదో అని తెలిసిన కూడా అందరూ ఇష్టపడ్డ వాళ్ళే బాలీవుడ్ హీరోలు. అంత అందగత్తే ఆవిడ. ఆవిడ నవ్వితే చాలు అలా పడిపోయేవాళ్ళు అంట అప్పట్లో. అదే నేను విన్నది. అదే ఏమండి అంత సైలెంట్గా లవ్ చేసిన వాళ్ళు అందరూ వన్ సైడ్. ఏమండి సరే ఇది అయ్యేటప్పటికి ఇక ఈ దిలీప్ కుమార్ అప్సెట్లో ఈవిడ కిషోర్ కుమార్కి 2 పెళ్ళిళ్ళు అయినాయి. ఇవన్నీ తెలుసుకోకుండా మధుబాల అతను ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేసేసి కిషోర్ కుమార్ యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఈవిడ షూటింగ్లో జరుగుతుంటే ఏమవుతుందంటేనండి ఎస్ఎస్ వాసన్ కూడా సినిమా తీస్తుంటే బ్లడ్ వామిటింగ్స్ అయింది. బ్లడ్ వామిటింగ్స్ అయినా కూడా సినిమా ఇబ్బంది పడకూడదని చెప్పి ఈవిడ ఇచ్చేస్తుంది. ఇంకో సినిమాలో కూడా ఇలాగ కళ్ళు తిరిగి పడిపోవటం ఇట్లాంటి జరుగుతున్నాయి. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు కిషోర్ కుమార్ ఏం చేశాడంటే లండన్ తీసుకెళ్ళాడు. లండన్ తీసుకెళ్ళి ఇద్దరు కలిసి దుబాయ్ మీదుగానే దేంట్లో దేంట్లో వెళ్ళి లండన్ వెళ్ళారు. లండన్ వెళ్ళి టెస్ట్ చేయించారు. టెస్ట్ నో హార్ట్ అన్నాడు ఆయన అక్కడ డాక్టర్స్. హార్ట్ ఇక ఎక్కువ కాలం బ్రతకదు, నో హోప్స్ అన్నాడు. నో హార్ట్ నో హోప్స్. హార్ట్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. షీఈస్ ఆన్ ది వే టు హెవెన్ అన్నట్టుగా చెప్పారు. ఆయన వచ్చారు, తీసుకొచ్చి ఏం చేయాలంటే భర్త తన ఇంటికి తీసుకెళ్ళాలి కదా వైద్యం చేయించడానికి. ఈవిడింట్లో వదిలేశాడు. పుట్టింట్లో వదిలేసి నేను అప్పుడప్పుడు వస్తానని చెప్పి వెళ్ళాడండి. ఎవడన్నా చేస్తాడు అసలు? అంటే ఎలాగా చేస్తారంటే ఇక అక్కడి నుంచండి ఆవిడ లండన్ వెళ్ళినప్పటి నుంచి ఈ లోపలనే సినిమాలు చేసింది ఈవిడ. ఇవి జరుగుతుంటే ఏమండి వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోలేదండి మధుబాలని. చచ్చిపోతుందని తెలిస్తే, హోప్స్ అని తెలిసిన తర్వాత కనీసం ఎవరన్నా పరామర్శించడానికి కూడా ఎవరు రాలా. పరామర్శిస్తే ఎక్కడ ఇదవుతుందో అని చెప్పేసి ఆవిడ ఒక గదిలో పెట్టి చెల్లెలు ఒక ఆవిడ ఉండేది సిన్సియర్గా. ఏం చేస్తే ఇంతకాలం ఈవిడ వల్లే బతికాం కదా, అక్క వల్ల బతికాం కదా అనేది విశ్వాసం ఇది ఉంది. ఒక చెల్లెలు మాత్రం అక్కడ నర్సు సహాయంతో అక్కకి సేవలు చేసింది. ఏమండి ఒక విధంగా చెప్పాలంటే డార్క్ వేసుకున్న డ్రెస్సు రాణి డ్రెస్సులు వేసుకున్న మధుబాల ఒక్క మ్యాక్సీ తోటి రూమ్లో గడిపిందండి ఉన్నంతకాలం. అంటే మ్యాక్సీని మారుతూ ఆ డ్రెస్సులు ఎన్ని డ్రెస్సులు వేసి ఉంటుందండి సినిమాల్లో, దాదాపు 70 సినిమాల్లో. ఏమండి ఉరిశిక్ష పడిన తర్వాత జైల్లో కూర్చుంటే ఆ మనిషికి మనస్థితి ఎలా ఉంటుందండి? అదే మధుబాల స్థితి. ఎవరైనా వస్తారా ఒక్కసారిగా డార్క్లో ఆ మంచం మీద నుంచి కదలటానికి లేదు. ఏమండి ఆర్ట్ బలహీనం. ఈ చెల్లెలు మాత్రం ఆప్యాయంగానే చూస్తుంది నర్సు దీంతో. ఏం చేసినా డిసైడ్ అయిపోయింది, చెప్పేశాడు. అయిన తర్వాత అక్కడి నుంచి అలాగా చూస్తూ చీకట్లో ఇలా పడుకునేదండి. ఇలా పడుకుని అలా చేస్తూ పైన చీకటి చుట్టూ చీకటి. అంటే ఒక లైట్ ఉన్నా మాకు లైట్ ఉన్నా కూడా ఒంటరితనం ఎంత బాధపడుతుందో మధుబాల అనిపించిందండి. అంటే మహారాణిలాగా తన వెనకాల ఎంతమంది తనని కావాలని కోరుకుని తన వెంట పడ్డారో మహా హీరోలందరూ. అలాంటి పరిస్థితి నుంచి ఒంటరితనం అనుభవిస్తూ ఆ ఒంటరితనం మనస్తత్వం ఎలా ఉంటుందంటేనంటే డెవిల్స్ వర్క్షాప్ లాగా తల పగిలిపోతుంది. నా కోసం ఎవరు రావట్లేదు. ఈ దిగులు ఎక్కువైపోయింది ఈవిడికి. 3 నెలలకో 4 నెలలకో ఒకసారి వచ్చేవాడు కిషోర్ కుమార్. ఏదో భార్యనే ఎవరు చూడపోతే బాగోదని. ఆస్తి అతని దగ్గర ఉంచుకున్నాడా? ఏదండి ఈవిడ సంపాదించిన ఆస్తి? ఈవిడ సంపాదించిన ఆస్తులు ఏం లేదండి. అప్పుడు ఎప్పటికప్పుడు వెళ్ళిపోవడం ఫ్యామిలీకి పెట్టుకోవడం అక్కడేం లేదు. అదేం లేదు. కిషోర్ కుమార్కి ఆస్తులు ఉన్నాయి కదా బాగా. నటుడు ప్లస్ గాయకుడు కదండి. ఆయన ఆస్తి ఆయనదే, ఈవిడిదే. అంచేత అదేం లేదు. ఆ ప్రస్తావన లేదు, ఆస్తుల ప్రస్తావన వీళ్ళిద్దరి మధ్య లేదు. ఏమండి ఈవిడికి
ఆ లాస్ట్ టైం వరకు సిస్టరే కాపాడుకుందండి. సిస్టర్ కాపాడుకుంది. ఆ తర్వాత ఇలాగ ఒంటరితనం అనుభవిస్తూ దిగులుతోటి నా జీవితం ఇలా అయిపోయిందని చెప్పేసి ఆ హోల్ పట్టడం వల్ల హార్ట్లో హోల్ ఆక్సిజన్ లోపించి బ్రీత్లెస్నెస్ వచ్చేసి ఈవిడ 1969లో మరణించింది. ఒక వెలిగిన మహారాణి. ఏమండి, ఆ తర్వాత ఆవిడ నవ్వితే చాలు పడిపోయే బాలీవుడ్లో అంతమందిని అలరించిన నటీమణి. ప్రేక్షకులు 70 చిత్రాలతోటి. మొఘల్ ఆజం ఒక్కటి చాలు కదండి, అసలు మహల్ ఒకటి చాలు కదా, చల్తికా నామ్ గాడి ఒకటి చాలు కదా, కాలాపాని ఒకటి చాలు కదా. ఏమండి, బర్సాత్కి రాతు, మహల్, బాదల్, మిస్టర్ అండ్ మిస్సెస్ 55 గురుదత్తుది. గురుదత్ సినిమాలో కూడా యాక్ట్ చేసింది. గురుదత్ కదా. ఏమండి, వహీదాతో పాటు ఆవిడ కూడా యాక్ట్ చేస్తారు. ఏమండి, ఇలాగ ఇన్ని సినిమాలు చేసి చల్తికా నామ్ గాడి, ఇన్ని సినిమాలు సూపర్ హిట్ సినిమాలు. మధుబాల ఉందంటే క్రేజియస్ట్ మూవీస్ ఆఫ్ ది ఇండియా అనమాట. అంత బాగా నచ్చిన మధుబాల జీవితం అలా అయిపోయింది. అందుకే నేను అదృష్టం కవరలుగా ఆవిడతో పాటు వచ్చారని చెప్పాను, సంబోధించాను. ఎందుకంటే హెల్త్ ఇష్యూ ఒకటను, ఆ ఫ్యామిలీకి సంబంధించి కూడా ఫ్యామిలీ అసలు మోస్ట్ అన్ప్లెజెంట్ నచ్చండి. ఎందుకంటే ఈ రాకాసులు అంటారు చూసారా, వాళ్ళ పీక్కు తినే జలగలు ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది అలాగే అయిపోయారండి. ఏమంటే వీళ్ళ రక్తాన్ని పీల్చేసి ఆ తర్వాత ఎంతమందినో చూసాం మనం, ఎంతమంది గురించో చెప్పుకున్నాం మనం. ఇక్కడ బాలీవుడ్లో ఈవిడ కూడా అంతే. కాకపోతే వీళ్ళలో ఉన్న ఇదేంటంటేనండి సాఫ్ట్నెస్, నన్ను కన్న తల్లిదండ్రులు కదా, నా తోడబుట్టిన వాళ్ళు కదా అనే సాఫ్ట్ కార్నర్ ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుందండి. వాళ్ళు ఏం అనబుద్ధి కాదు. అందాల నటి అని అనిపించుకున్న మధుబాలకి ఈ ఒంటరితనం, ఈ గదిలో ఒంటరితనంలో పడుకున్నప్పుడు ఆవిడకి ఆలోచనలు ఏంటంటే, ఒకసారి అంతా అంధకారంగా అయిపోయి కనపడింది ఆవిడకి. ఏమండి, మొదట ప్రేమించిన ప్రేమనాథు 6 నెలల్లో తప్పుకున్నాడు. ఏమండి, తను హృదయపూర్వకంగా కోరి ప్రేమించిన దిలీప్ కుమారు తను తప్పుకున్నాడు. ఏమండి, కట్టుకున్నవాడు కనపడకుండా పోయాడు. కట్టుకున్న కిషోర్ కుమారు కనపడకుండా పోయాడు. ఇంకా ఎప్పుడు వస్తాడో, ఇప్పుడు వస్తాడో, రేపన్నా చూడటానికి వస్తాడేమో భార్య అనే ఇదితోటి అని ఆశగా చూసింది. ఆయన చూడలేదు. తన్ని అందం వెనకాల తిరిగిన, తన అందమే కావాలా, భార్య ఒకవేళ ఇదైపోతే ఇది అక్కర్లేదా, అందంలో పోతే భార్య కాకుండా పోతుందా అనే ఆలోచనతో మైండ్ అంతా ఇదైపోయింది ఆవిడకి. అందంగా ఉన్నప్పుడు నన్ను బాగానే చూసుకున్నారుగా, నా వెనకాల తిరిగారు కదా, కానీ ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఈ తర్జన భర్జనలు ఎక్కువైపోయినాయి మధుబాలకి. ఆ తర్జన భర్జన అవతంతో ఎంత తీసుకున్నా తట్టుకోలేకపోతుంది ఆవిడ. నా వెనకాల ఇంతమంది తిరిగారు, ఇంతమంది చేశారు, ఇప్పుడు ఒక్కళ్ళు కనపట్టలేదేంటి అంటే, బాగుంటేనే మనిషా, మానవత్వం అనేది లేదా, మనిషిగా ఎవరో బిహేవ్ చేయరా, నేను మనిషిని కానా? ఒక్కసారి కంజీనియల్ హార్ట్ డిసీజ్ అంటండి దాని పేరు. కంజీనియల్ హార్ట్ డిసీజ్ అండ్ హోల్ ఇన్ ది హార్ట్, కంజీనియల్ హార్ట్ ఏదో దాని పేరు పెట్టారు వాళ్ళు. ఏమండి, ఇలాగ హార్ట్ తోటి, హోల్ తోటి అసలు 36 సంవత్సరాలకే ఆవిడ 33లో పుట్టింది, 69లో చనిపోయింది ఆవిడ. ఈ ఒంటరితనం భరిస్తూ, అంటే దిగులుతో చనిపోయింది. అది హ్యాపీగా పోయింటే పోని, భర్త పిల్లలు అందరూ పక్క నుండి, పిల్లలు లేరు, అందరూ పక్క నుండి పోని చనిపోతే దానికి ఒక తృప్తి ఉంది, దానికి ఒక ఇది ఉంది, పరమార్థం ఉంది, అర్థం పరమార్థం ఉంది. ఏమండి, మరి ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేసిన వాళ్ళు రేపు వాళ్ళకైనా తప్పదా? వాళ్ళకే ఉంటుందిగా శిక్ష. అంచేత అంత పెట్టి మధుబాలని పంపించేశారండి. ఆవిడ 69లో మరణించిన తర్వాత చనిపోయాక అందరూ వచ్చారు. కానీ తన మనసులో కోరుకున్న, వస్తాడని ఆశ ఎదురు చూసిన కిషోర్ కుమార్ రాలేదు. చనిపోయిన తర్వాత రాలా. ఆవిడని బాధ పెట్టిన వాళ్ళు ఎంతోమంది రాలేదు. అప్పుడు ఈయన ఉన్నాడు, దిలీప్ కుమార్ గారు కూడా ఉన్నాడు, ప్రేమనాథ్ ఉన్నాడు. అప్పుడు వాళ్ళెవరూ రాలేదు. ఏమండి, ఉన్నంతకాలం ఊపిరి ఉన్నంతకాలం వాళ్ళ కోసం ఎదురు చూసింది ఈవిడ. ఊపిరి పోయే ముందు ఎవరినో వస్తారని ఎదురు చూసింది, ఆశగా ఎదురు చూసింది. ఆ కళ్ళల్లో ఎప్పుడన్నా ఎదురు చూస్తారన్న మంచం మీద నుంచి అలాగే ఒక్క గౌను కూడా మార్చలేదండి ఆవిడ, అన్ని డ్రెస్సులు వేసిన ఆవిడ.
అదే ఒకే డ్రెస్ తోటి అంత వైభవంగా వెలిగిన మహారాణిలో వెలిగిన మధుబాల అలా నిస్సహాయ స్థితిలో మరణించింది.